ordinary ways. I always stop and wonder what would have happened if I stayed. 'Cause without you, it's like the ocean. I'm drowning in every single wave. Yeah, without you, I've got no focus. I'm fighting to just get through. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా ఒక సరికొత్త బిజినెస్ ఐడియా తోటి నేను ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఆ బిజినెస్ ఐడియా ఏంటంటే చాక్లెట్ తయారీ ద్వారా మనము ఈ బర్త్డేకి లేకపోతే చిన్న చిన్న వెడ్డింగ్స్కి పండగలకి వాటికి ఈ చాక్లెట్స్ అనేది మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియా వాళ్ళకి మరి మనం ఆర్డర్ల ద్వారా సప్లై చేసి ఈ యొక్క వ్యాపారం అనేది చేయవచ్చు. మరి అదేవిధంగా మీ ఏరియాలో ఉన్నటువంటి సూపర్ మార్కెట్, మినీ సూపర్ మార్కెట్, అదేవిధంగా కిరాణా కొట్లకు కూడా ఈ చాక్లెట్స్ అనేవి సప్లై చేస్తూ మనము నెలకు ఒక 50,000 నుంచి 60,000 వరకు మనము సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఈ చాక్లెట్ తయారీ చేయడానికి కావలసిన ముడి పదార్థము చాక్లెట్ కంపౌండ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అది మనకి 500 గ్రామ్స్ అంటే 1/2 kg లెక్క దొరుకుతాయి ఫ్రెండ్స్. మనకి ఈ చాక్లెట్ కాంపౌండ్, వైట్ కాంపౌండ్, మరి డార్క్, మరి మిల్క్ కాంపౌండ్ అని చెప్పేసి 3 ఫ్లేవర్స్లో మనం ఈ యొక్క చాక్లెట్ అనేది తయారు చేయవచ్చు ఫ్రెండ్స్. వీటితో పాటు మనకి చాక్లెట్లు తయారు చేయడానికి సిలికాన్ తోటి చేయబడినటువంటి ఈ మౌల్డ్స్ అనేది మనకి దొరుకుతాయి ఫ్రెండ్స్. ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. అదేవిధంగా మా మోర్ మార్కెట్ ఇలాంటి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో ఈ మౌల్డ్స్, కాంపౌండ్స్ దొరుకుతాయి. ఇవి రెండు చాలా అవసరం ఫ్రెండ్స్ వీటికి. ఇవి మనకి ఈ చాక్లెట్ కాంపౌండ్ వచ్చేసి 1/2 kg 120 రూపీస్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఈ మౌల్డ్స్ వచ్చేసి ఒక సీటు వచ్చేసి 100 రూపీస్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. వీటికి పెట్టుబడిగాను ఇవి రెండే. ఒక్కసారి మనము మౌల్డ్స్ అనేది కొంటాము. ఈ చాక్లెట్ కాంపౌండ్ అనేది మనం చాక్లెట్ చేసిన ప్రతిసారి కూడా మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. ఆర్డర్ని బట్టి కేజీ, 2 kgలు, 5 kgలు అంటే మనం చేసే చాక్లెట్ మనకు వచ్చిన ఆర్డర్స్, బర్త్డే ఆర్డర్స్ వస్తాయి. వాళ్ళకి చాక్లెట్ రూపంలో ఎంత కావాలి అని చెప్పేసి మనం ఆర్డర్ చేసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇవి ఆ విధంగా ఈ చాక్లెట్ కాంపౌండ్ అనేది మనం ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా అయినా తెప్పించుకోవచ్చు. లేకపోతే మన దగ్గరలో ఉన్నటువంటి సూపర్ మార్కెట్ దగ్గరికైనా వెళ్ళి ఈ కాంపౌండ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కాంపౌండ్, చాక్లెట్ కాంపౌండ్, మరి మౌల్డ్స్, అదేవిధంగా హీట్ చేసుకోవడానికి బౌల్స్ అంటే మనకి చాలా రకాల బౌల్స్ ఉంటాయి. వాటిని కుక్ చేయడానికి మీరు యూట్యూబ్లో చూసినట్టయితే చాక్లెట్ తయారీ ఏ విధంగా చేస్తారనేది నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చూసి మీరు ఈ చాక్లెట్ తయారీ విధానం అనేది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఈ విధంగా చాక్లెట్ తయారు చేయవచ్చు. మరిగా ఇవి ఎలా సేలింగ్ చేయాలి అనేది నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇవి మనకి 1/2 kg వచ్చేసి మనకి ఎవరైనా ఆర్డర్ ఇచ్చినట్టయితే దాంట్లో వేసేటటువంటి జీడిపప్పు, లేకపోతే కిస్మిస్, ఇంకా రకరకాలైనటువంటి పదార్థాలు దాంట్లో వేసి చేస్తారు. వాటి కాస్ట్ కాకుండా మనకి చాక్లెట్ అనేది 1/2 kg 300 రూపాయలకైతే విక్రయిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. 250, 300 ఏరియాని బట్టి, అందులో వేసే ఫ్లేవర్స్ని బట్టి ఓన్లీ చాక్లెట్ ఐటమ్స్ వరకే 200, 300 అమ్ముతారు ఫ్రెండ్స్. దాంట్లో జీడిపప్పు లాంటిది ఇంకేదన్నా వెరైటీ వేసినట్టయితే ఇంకొద్దిగా ఎక్కువగా తీసుకుంటారు ఫ్రెండ్స్. మరి ఈ చాక్లెట్ అనేది ఎన్నో రకాలుగా, మరి లవ్ సింబల్ కానీ, మరి చిన్న చిన్న టాయ్స్ లాంటి బొమ్మల్లాగా, మరి కోన్స్ మోడల్, ఈ విధంగా ఎన్నో రకాలుగా చేసి అమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్. అయితే నేను చెప్పేటటువంటిది ఈ మౌల్డ్స్లలో ఒక్కొక్క మౌల్డ్ సీట్లో చాక్లెట్ అనేది మనం తయారు చేసి ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఆ మౌల్డ్స్లో పోసిన తర్వాత ఒక్క చాక్లెట్ వచ్చేసి 10 grams అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా తక్కువగా కావాలంటే కొద్దిగా తక్కువగా దాంట్లో నింపుకొని అని చేసుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న మౌల్డ్స్, చిన్న చిన్న టైప్స్ ఆఫ్ మౌల్డ్స్ కూడా దొరుకుతాయి. వాటిలో అయినా వేసి ఈ చాక్లెట్ అనేది తయారు చేయవచ్చు ఫ్రెండ్స్. ఒక చాక్లెట్ వచ్చేసి 10 grams అంటే 1/2 kgకి మనకి 50 అనేది చాక్లెట్స్ తయారవుతాయి ఫ్రెండ్స్. వీటిని మనం తయారు చేసిన తర్వాత ఆ చాక్లెట్లు తీసి బాక్స్ అనేది దొరుకుతాయి వ్యాపారస్తుంది. ఈ కవర్లు, ఈ కవర్లో చుట్టేసి మనం చిన్న బాక్స్లో అయినా పెట్టి సేల్ చేయవచ్చు. అదేవిధంగా
మామూలుగా ప్లాస్టిక్ కవర్స్ దొరుకుతాయి, వాటిలో అయినా పెట్టైనా చేయవచ్చు ఫ్రెండ్స్ సేలింగ్. అంటే 50 చాక్లెట్లు 50 ఇంటూ 5 వేసుకుంటే హాఫ్ కేజీకి రూ. 5 చాక్లెట్ ఒకటి వేసుకున్నాం మనం, రూ. 250 చాక్లెట్స్ అనేవి మనకి తయారవుతాయి ఫ్రెండ్స్ హాఫ్ కేజీలో. ఇవి మనకి ఈ చాక్లెట్ కాంపౌండ్ అనేది 120 రూపీస్ చూసుకున్నా కానీ, మరి వేపర్స్ అనేది ఎక్కువ ఏం కావు, ఒక 2-3 రూపాయలు, ఒక 5 రూపాయలు చూసుకున్నా కానీ మనకు 125 130 తోటి మనకి 50 చాక్లెట్లు అనేది అవుతాయి ఫ్రెండ్స్. ఇవి మనం ఒక డబ్బాలో కానీ లేకపోతే అది ఏదైనా కవర్లో కానీ వేసి మన కిరాణా కొట్టు అతనికి ఒక 50 చాక్లెట్లు అంటే 250 అతనికి అమ్ముకుంటే వస్తాయి కాబట్టి మనము 200 వరకు ఈ హాఫ్ కేజీ కాంపౌండ్ ద్వారా వచ్చిన చాక్లెట్లు అయితే సేల్ చేయవచ్చు ఫ్రెండ్స్. అంటే ఒక హాఫ్ కేజీకి వచ్చేసి మనకి 80 రూపీస్ వరకు బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇంకా మనం దీంట్లో కాజు పిస్తా ఇలాంటివి వేసి మరి అంటే కిరాణా కొట్లలో ఈ మాల్స్లలో మరి సూపర్ మార్కెట్లలో ఇవి ఆర్డర్ ఇవ్వరు, మామూలుగానే చాక్లెట్ తీసుకుంటారు. మరి బర్త్డే పార్టీలు, క్రిస్మస్ పార్టీలు, ఇంకేమైనా ఈవెంట్స్ లాంటివి జరిగినప్పుడు మాత్రం ఇలాంటి రకరకాలైనటువంటి ఫ్లేవర్స్లో అందేయమని చెప్తారు. అప్పుడు దాన్ని బట్టి మన కాస్ట్ అనేది వేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈ విధంగా హాఫ్ కేజీకి 80 రూపీస్ అంటే కేజీ కాంపౌండ్ మనకి 240, అవి ఆ వేపర్స్ తోటి మరి 250 పడ్డాయి అనుకోండి, మనకి ఇవి 250 అంటే కేజీ అమ్మటం ద్వారా మనకి 400 రూపాయలు అనేది అమౌంట్ వస్తుంది ఫ్రెండ్. ఒక కేజీకి వచ్చేసి 150 రూపీస్ అనేది మనకి అమౌంట్ దీంట్లో మిగులుతుంది ఫ్రెండ్స్. మరి ఈ విధంగా ఇందులో లాభాలు అనేది ఉంటాయి ఫ్రెండ్స్. మరి ఈ విధంగా ఈ యొక్క వ్యాపారం అనేది మంచి ఆదాయంతో కూడుకున్నటువంటి బిజినెస్ ఫ్రెండ్స్. అది ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, తెలిసిన వారికి, అదేవిధంగా ఈ చాక్లెట్ తయారీ అనేది ఇంట్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి గృహిణులు మాత్రం చేసుకొని, మీ ఒకవేళ అపార్ట్మెంట్లో ఉన్నట్టయితే అపార్ట్మెంట్లో మీరు ఇది సేల్ చేయవచ్చును. అదేవిధంగా మీ ఏరియాలో, మీ గల్లీలో మరి ఈ విధంగా మేము చాక్లెట్ తయారు చేస్తామని చెప్పేసి చేయవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మౌత్ పబ్లిసిటీ ద్వారా కూడా ఈ యొక్క చాక్లెట్స్ అనేది తయారు చేసి విక్రయించవచ్చును. మరి అదేవిధంగా ఈ వాట్సాప్ గ్రూపులు, లోకల్ ఫేస్బుక్ గ్రూపులు, మరి ఈ విధంగా వీటి ద్వారా కూడా మనం ఈ యొక్క చాక్లెట్ తయారీ అనేది క్రియేట్ చేసి మనం ఈ పోస్ట్ అనేది పంపించవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మీ ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి రేపు సరికొత్త వీడియోతోటి మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.